ఒకటి ఉంది. ఇప్పుడు ప్రేమికులు ఉన్నారు చాలా మంది. నేను ఇన్‌స్టాలో కొన్ని వీడియోలు చూస్తూ ఉంటాను. మీ ప్రేమికుడు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడా? ఫోటోలు పెట్టండి. అసలు ఇది నిజంగా జరుగుతుందా అని నా క్వశ్చన్. మంత్రశక్తితోనే ఒక ప్రేమను సంపాదించవచ్చు, కానీ క్షుద్ర పూజలతోనే కలిసిన ప్రేమికులు లేరు, ఎప్పటికీ కుదరదు. ఇది మాత్రమే వాస్తవం. ప్రేమతో సంపాదించిన వాళ్ళు ఎంతమంది లేరమ్మా ఈ లోకంలో? రుజువులు ఉన్నాయా? అలాగే క్షుద్ర పూజలకి ఎప్పుడు కూడా మీరు అన్నట్టుగా మంచి కలగదు. ఒక మానవుడి ప్రాణం తీయడము, మానవుని ఇంకేదైనా ఇబ్బంది చేయడమే క్షుద్ర పూజ యొక్క ముఖ్యమైన వ్యూహం. ఒక పూజకున్న వ్యూహం నిన్ను నీ ఒక గడప లోపే పరమాత్ముని చేర్చే మార్గం. ఈయన ఎక్కడో కూర్చోనో, ఏదో చెట్టు కింద కూర్చోనో, ఎవరు లేని ప్రాంతంలో చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన గుడి దగ్గర కూర్చొని చేయవచ్చు కదా. మంచి చేసేవాడు గుడి దగ్గర కూర్చుంటాడు, క్షుద్ర పూజలు చేసేవాడికి అనుమతి ఉండదు. అదొక వైబ్రేటింగ్ సెట్ చేసుకోవాలి. సో మనం చాలా మంది అంటూ ఉంటారు కదా, వింటూ ఉంటాం. ఇప్పుడు గోల్కొండ బోనాలు ఇవన్నీ అవుతున్నప్పుడు కుమ్మరి బోనమే ఎక్కాలి, ఫస్ట్ కుమ్మరి బోనమే తీసుకెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే దాని యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత మనం చూడమ్మా, ఇప్పుడు గోల్కొండ అనేది బోనాలలో ప్రత్యేకం. అందులో ఆ రాజు కొన్ని పూజలు చేశాడని. ఇంకోటి మీరు గోల్కొండ బోనాల్లో అమ్మా ఒక ప్రత్యేకత తెలుసుకోవాల్సిన అవసరం ఇంకోటి ఏముంది. గోల్కొండ బోనాల్లో ఒక బోనం ఇలా నెత్తి మీద పెట్టుకున్నాక ఒక బండి వస్తుంది కింద, అంటే గుర్రం బండి లేకపోతే ఎవరైనా తెచ్చిన బండికి 5 ఉంటాయమ్మా ఇలా దీపాలు పెద్ద పెద్దగా ఉండి ఇలా నెత్తికి పువ్వులు వేసుకుంటారు. ఇది చాలా మైక్రో లెవెల్ ప్రశ్న. ఇలా పువ్వులు వేసుకొని ఉన్న వాళ్ళు చూసారా మీరు? బోనం ఎత్తి మీద ఉన్న వాళ్ళు కొంత పువ్వులు అడ్డం ఉంటాయి. గోల్కొండ రాజు ఆ రోజు తల్లి అమ్మని, అమ్మ నేను యుద్ధానికి పోతున్నా, తిరిగి వస్తానా రానా, నా రాజ్యం జాగ్రత్త అంటే బిడ్డ నువ్వు వెళ్ళు అన్న ఆ తరుణాన్ని ఈయన గెలిచేసి మళ్ళీ రాజ్యానికి వచ్చినప్పుడు ఈయన స్వతహాగా ముస్లిం కదా నా తల్లి, మొహం అందరికీ చూపించి బోనాన్ని సమర్పించడం బాగుండదేమో అని ఈ పువ్వుల దండ అడ్డం పెట్టుకొని అమ్మకి బోనం తీసుకొచ్చాడు ఆయన. ఆ తరుణం చరిత్రలో రాసిందమ్మ, మీరు శాసన గ్రంథాల్లో రాసింది. అలా తీసుకొచ్చిన ఆ బోనం పువ్వుల అడ్డం పెట్టుకుంటాడు. ఆ 5 దీపాలు పెట్టుకొస్తాడు ఇట్లా ఆయన పెట్టుకుని. ఆయన అప్పట్లో గుర్రం మీద వచ్చేవాడు, గుర్రం అంటే ఒక రథంలో. ఈ బోనం అనేది నెత్తి మీద పెట్టుకున్నప్పుడు ఈ పూల దండ వేసుకుని రాజమోహం కనిపించకుండా ఒక నలుగురిలో ఒకలాగా వచ్చి సమర్పించారు. ఇప్పటికీ చూడండి అక్కడ అంగరంగ వైభవంగా వస్తారమ్మా. అక్కడ ఒక్కొక్కరు పోతరాజులు వస్తారు, ఎంత కళ ఉంటుంది అక్కడ అమ్మ. నేను లాస్ట్ టైం కూడా ఒక 5-6 ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఆ వచ్చే తరుణానికి ఉన్న అంతరార్థం. గొల్లకొండ అంటే గొల్లవాడు చూసిన తరుణాన్ని మనం చెప్పుకున్నాం, అది తెలిసింది. ఒక కుమ్మరివాడే బోనాన్ని సమర్పించడానికి కావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మ, కుమ్మరివాడు, నేను మీకు ఒక విషయం చెప్పాను, ఒక చింతపండు, ఒక నూకలు మట్టితో చేసినది సమర్పించిన సందర్భం ఉంది కదమ్మా, అమ్మ స్వీకరించిందన్న కదా. వీళ్ళంతా కుమ్మరి వాళ్ళు. వీళ్ళు మట్టికి దగ్గర ఉండి మానవులకు తినడానికి పాత్రలను చేసిన వాళ్ళు ఒకప్పుడు. కాబట్టి ఆయన మొదటి పాత్ర తీసుకొచ్చి ఒక కుమ్మరివాడు ఏం చేస్తాడంటే అమ్మ, ఈరోజు కూడా నేను చూశాను, శివసత్తులు వస్తుంటారు. ఆ కుమ్మరివాడు ఏం చేస్తాడంటే ఒక జోల పట్టుకుంటాడు తల్లి ఇలా పెద్ద, ఇంటింటికి వచ్చి అమ్మవారి జోగా అని అంటారు, భగవతి భిక్షాంది అని అన్నారు. భగవతి భిక్షాంది అనేవాడు నాలాంటి వ్యక్తులు. అమ్మవారి జోగా అంటే అమ్మకి మేము సమర్పిస్తున్నాము, మీరు మీ ఇంటికి సహాయం చేస్తారు. కొంతమంది ఉల్లిగడ్డలు, టమాటాలు, బియ్యం, కొంతమంది పైసలు వేస్తారు, కొంతమందికి వేరే వేరే వస్తువులు పెడతారు. అలా కుమ్మరివాడు అన్నీ స్వీకరిస్తాడు తల్లి. అన్నీ స్వీకరించేసి అందరి కలగలిపిన ఒక కుండలో అందరు నీవు వేస్తాను, అందరు వేసిన బోనం వేస్తాడు, ఒక పిడికి వేసి తీసుకుపోయి ఇస్తాడు. అప్పుడు ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాల్సిన అవసరం ఏంటంటే, ఈ కుమ్మరివాడు బోనం సమర్పించాడా, ఊర్లో ఉన్న వాళ్ళందరూ సమర్పించారా? అమ్మవారి జోగ తీసుకున్నప్పుడు అందరం వేసామా భిక్ష? అంటే ఇప్పుడు అమ్మవారి జోగ భిక్ష చేసిన వాళ్ళందరిది కలిపే కదా వండి. అంటే ఇప్పుడు ఊరంతా బోనం సమర్పించిన వాడు కదా. కాబట్టి కుమ్మరి వాడి స్థానం ఏంటంటే ఊరందరికి బోనం ఎత్తుకొస్తాడు ఆయన. ఎత్తుకొచ్చి అమ్మకు పెడుతున్న ఆ తరుణం అమ్మ అంగరంగ వైభవంగా ఫస్ట్ 8-9 గంటలకే స్వీకరించేస్తుంది మీ ఊరు బోనం అంతా. తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళ వ్యక్తిగతమైన జీవితాలు, వాళ్ళ యొక్క పర్యావరణం వల్ల వాళ్ళకి జరిగిన గొప్ప పనులు, చెడ్డ పనులు, లేకపోతే ఇంకేదైనా పనుల గురించి ఇండివిజువల్గా తర్వాత మానిటర్ చేస్తుంది. అమ్మ కూడా ఒక హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఫస్ట్ అందరినీ చెప్పి తర్వాత లెవెల్ సెటప్ చేయాలి. అదే కదా తల్లి ధర్మం అంటే. కుమ్మరివాడిది బోనం చాలా ప్రత్యేకమైన తల్లి, గొల్లవాడిది చాలా తక్కువ శాతంగా చెప్పుకుంటాం. అలా ఇప్పుడు గోల్కొండకి ప్రత్యేకత రావడానికి కూడా కారణం ఆ రాజు ఆ రోజు ఆ అంగరంగ వైభవంగా బోనం చేస్తే అమ్మ నాట్యం ఆడి కనబడి, బిడ్డ నీవు చేసిన ఈ బోనాల పండుగ నాకు నచ్చింది, ఇకపై జరగబోయే ఆషాఢ బోనాలు నా ఇంటి నుంచే మొదలవుతాయి, నేనే జగదాంబికాదేవి అని అంటది. అమ్మది ఒక రూపం జగదాంబికాదేవి. అక్కడ నుంచి మళ్ళీ బోనం అక్కడే ఎండ్ అవుతుంది. ఈ విధమైన తరుణాలు మీకు తెలిసినాయి. కాకపోతే గొప్ప అనేది మనం ప్రతిసారి చెప్పుకుంటేనే గొప్ప అవుతుంది కదా తల్లి. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.